హెచ్ఐవి పాజిటివ్ వ్యాధిగ్రస్తులు అని తెలిస్తే చాలు ఆమల దూరం పరిగెడతారు. అంటువ్యాధి కాదని తెలిసినా సమాజం వీరిని వెలువేస్తుంది. కలకాలం తోడుగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోరు. పెళ్లి కాకుండా కొంతమందికి హెచ్ఐవి వస్తే బతికున్నంత కాలం తోడులేక ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా? పెళ్లి చేసుకున్న తర్వాత హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే జీవితాంతం తోడుగా కలిసి ఉండాల్సిన భర్త మధ్యలోనే హెచ్ఐవికి బలైపోతే ఇలా ఒంటరిగా బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు ఓ వ్యక్తి. వారికి ఓ తోడు కల్పించాలనే ఉద్దేశంతో హెచ్ఐవి పాజిటివ్ మ్యారేజ్ బ్యూరోను స్థాపించాడు. అనేక మందిని ఒకటి చేశాడు. హైదరాబాద్ లోని ప్రసాద్ మ్యారేజ్ బ్యూరోపై V6 స్పెషల్. ప్రపంచానికి పరిచయమైన మాయదారి రోగం ఎయిడ్స్ ఇప్పటి వరకు కొన్ని కోట్ల మందిని బలిగొన్న పెను భూతం. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. దేశంలో అధికారికంగా 1 కోటి మంది హెచ్ఐవి పాజిటివ్ వారు ఉంటే అందులో 10 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ కలకలం రేపిన రోగానికి ప్రపంచం అంతా కలిసి యుద్ధం ప్రకటించిన రోజు డిసెంబర్ 1. తెలిసో తెలియకో చేసిన తప్పుకు శిక్షగా ఎయిడ్స్ అనే ప్రాణాంతక వ్యాధి సోకితే ఇంకేముంది, జీవితంలో మిగిలేది శూన్యం. అప్పటి వరకు కన్న కలల్ని ఆశయాలను చంపుకోవాల్సిందే. పాజిటివ్ అని తెలియగానే నెగిటివ్ గా మారి భయంతోనూ సమాజానికి భయపడి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. వీరిని చూసి జాలిపడేవారు కొంతమంది అయితే చూసి చీదరించుకునేవారు మరికొంతమంది. అయితే అందరిలా కాకుండా వారి ఆవేదనను అర్థం చేసుకొని వీరి కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ప్రసాద్ మ్యారేజ్ బ్యూరో. ఇతని పేరు ప్రసాద్. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు, కానీ ఒక్క నిజం చెప్పి పెళ్లి చేస్తున్నాడు ప్రసాద్. హెచ్ఐవిలో రోగంతో చనిపోయిన వారి కంటే దానికి భయపడి చనిపోయిన వారే ఎక్కువ. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారికి ఒక తోడు కల్పించాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఐవి మ్యారేజ్ బ్యూరోను 2007లో స్థాపించారు ప్రసాద్. ఇప్పటి వరకు ఈ వివాహ వేదిక ద్వారా 500 పెళ్లిళ్లు చేశారు ప్రసాద్. సపరేట్ గా ఒక పాజిటివ్స్ కి మ్యారేజ్ బ్యూరో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2007లో స్టార్ట్ చేశాను ఈ మ్యారేజ్ బ్యూరో. ఇప్పటి వరకు దాదాపు ఒక 500 పైగా పెళ్లిళ్ళు పాజిటివ్ వాళ్ళకి చేశాము. ఇది వేరే కాకుండా సపరేట్ గా ఇప్పుడు అంటే సెకండ్ మ్యారేజెస్ అంటే విడోవర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లిళ్ళు చేస్తాం. ఈ మ్యారేజ్ బ్యూరో గురించి విని ముందు హెచ్ఐవి పేషెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. అనేక మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి పెళ్లికి తీపి గుర్తుగా హెచ్ఐవి నెగిటివ్ పిల్లల్ని కూడా కన్నారు. అంతేకాదు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ధైర్యాన్ని కూడా చెప్తున్నారు. ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఒక పోస్టర్ అక్కడ అతికించి ఉండడం కానీ అది చూసి ఆ తర్వాత ఆ పోస్టర్ మీద ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ మన ప్రసాద్ సార్కి ఫోన్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత సారు కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే 1-2 గంటలు కౌన్సిలింగ్ ఇచ్చి నీకేం భయపడకు, నేను మంచి అమ్మాయిని చూసి నీకు మ్యారేజ్ చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత నాకు ఒక 1 year 1.5 year తర్వాత ఒక అమ్మాయిని కూడా చూశాడు. మ్యారేజ్ కూడా అయిందండి. హెచ్ఐవి వారికి తోడునందించడమే కాకుండా వారి కోసం స్పెషల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. రోగంతో చనిపోయే వారి కంటే దానికి భయపడి కుమిలిపోయేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకే తన దగ్గరికి వచ్చే ఎంతో మందికి ధైర్యం చెప్తున్నానన్నారు ప్రసాద్. ఎవరు వచ్చినా కౌన్సిలింగ్ ఫ్రీగానే ఇస్తామండి. వాళ్ళు రకరకాల సమస్యలతోటి డాక్టర్స్ ఎక్కడ అడ్రస్లు కావాలని, CD4 ఎక్కడ చేయించుకోవాలని, హైదరాబాద్లో మంచి డాక్టర్ ఎక్కడ ఉంటారు అని రకరకాలుగా రోజు వస్తుంటారు కౌన్సిలింగ్ తీసుకోవడానికి. హెచ్ఐవి వారికి పెళ్లిళ్లు, కౌన్సిలింగ్ నే కాకుండా వీరి కోసం హాస్టల్ కూడా పెట్టారు. హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ విడిగా ఉంటున్న వారి కోసం దీన్ని నెలకొల్పారు. అంతేకాకుండా ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సాధారణ వ్యక్తులు తీసుకునే ఆహారానికి 3 ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి వీరు హాస్టల్లో ఉంటే ఫుడ్ సరిపోదు. కాబట్టి వీరి కోసం ప్రత్యేకంగా ఓ హాస్టల్ ను స్థాపించారు ప్రసాద్. ఈ హాస్టల్లో పనిచేసే వారు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారే. అందరూ హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు హాస్టల్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒకరొకరు చెప్పుకోకుండా ధైర్యం లేకుండా వాళ్ళు ఏందో మేము ఇలా వచ్చినాము, మేము ఇలా బతుకుతున్నాము అన్నట్టు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు భయం ఉంటుంది. కాబట్టి నేను మాత్రం మంచి కౌన్సిలింగ్ ఇస్తా, మంచిగా ధైర్యం ఇస్తా వాళ్ళకు.
హెచ్ఐవి పాజిటివ్తో ఉండి హైదరాబాద్లో వాళ్ళకి డైట్ సరిగ్గా లేకుండా బయట హాస్టల్లో మళ్ళీ మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఏదైనా సిక్ అయినప్పుడు మళ్ళీ అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఒక హాస్టల్ ఓన్లీ పాజిటివ్సే. హెచ్ఐవి బాధితులకు పాజిటివ్ థింకింగ్ వచ్చేలా వారి మైండ్ సెట్ ను మారుస్తున్నారు ప్రసాద్. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఒక తోడునందించడం అనేది నిజంగా అభినందనీయం. దీనికి ప్రభుత్వ సహకారం కూడా లభిస్తే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారికి మరిన్ని సేవలు అందించవచ్చు.